పలికొంది. ఈ ఘటన అర్ధరాత్రి హైదరాబాద్లో ఎల్బీనగర్లో చోటు చేసుకుంది. సిఐ సాదిక్ అలీ, ఎస్ఐ కాజావళి మొహానుద్దీన్ బైక్పై ఎల్బీనగర్లో ఫంక్షన్కి వెళ్లి మలక్పేటలో క్వార్టర్స్ తిరిగి వస్తున్నారు. ఓ కారు యూటర్న్ చేస్తూ రాంగ్ రూట్లో పోలీసుల బైక్ ఎదురుగా వచ్చింది. దీంతో అదుపు తప్పి బైక్ కారును ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న సిఐ సాదిక్ అలీ అక్కడికక్కడే మృతి చెందగా ఎస్ఐ కాజావళికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. సాదిక్ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీఐగా, ఎస్ఐ కాజావళి మోహనుద్దీన్ నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీఏ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఎస్ఐ కాజావళిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సిరాజ్ జాయిన్ అవుతున్నారు. సిరాజ్, అసలు ఎలా జరిగిందని చెప్తున్నారు? నిందితులను దొరికాడా? ఏం చెప్తున్నారు పోలీసులు? అతివేగం ప్రమాదకరమని తెలుసు, అయినా సరే నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలని బలిపిస్తున్న ఘటనలు మాత్రం ఉన్నాయి. అయితే సామాన్య ప్రజలే కాదు, సెలబ్రిటీలు కూడా కాకుండా పోలీసుల ఉన్నతాధికారులు కూడా ఈ ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదం బారిన పడుతున్నారు. అయితే తాజాగా చూసుకుంటే మాత్రం ఎల్బీనగర్ లో మాత్రం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే రాంగ్ రూట్ లో వచ్చిన కారు మాత్రం బైక్ పై వెళ్తున్న ఎక్సైజ్ సిఐ, ఎస్ఐలను మాత్రం ఢీకొట్టడం జరిగింది. అయితే ప్రమాదంలో ఎక్సైజ్ సిఐ స్పాట్ లోనే చనిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కారు అనేది రాంగ్ రూట్ లో వస్తున్నారు, కానీ నిర్లక్ష్యం అంటే అతివేగం ప్రమాదకరం అని తెలుసు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా తెలుసు. అయినా సరే నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలని బలిపిస్తున్న ఘటనలు మాత్రం హైదరాబాద్ లో నిత్యం ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటాయి. తాజా చూసుకుంటే సిఐ, ఎస్ఐ ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదాన బారిన పడ్డారు. అయితే బైక్ నడుపుతున్న చార్మినార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అయితే బైక్ పై వెనక కూర్చున్న నారాయణ కూడా ఎక్సైజ్ ఎస్ఐ కాజావళి మోయినుద్దీన్ కూడా తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. ప్రస్తుతం సిఐ సాదిక్ అలీ, ఎస్ఐ కాజావళి మోయినుద్దీన్ మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వాటిలో ఉంటున్నారని చెప్పొచ్చు. అయితే ఎల్బీనగర్ లో సంబంధించిన అంటే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళొస్తున్నారు. అయితే మలక్పేటలోని క్వార్టర్స్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారని చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనా ఘటన మీద కేసు నమోదు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.